Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. దేవి స్వాహ స్వధాదేవిల ఉపాఖ్యానములు, వారి ధ్యాన పూజా విధానములు, స్తోత్రముల వివరణ. అప్పుడా స్వామి ఆదేశానుసారము భయపడుతూ అగ్నిదేవుడు అక్కడకు వచ్చెను. సామవేదమునందు చెప్పబడిన విధానముతో జగజ్జననియగు భగవతిని ధ్యానింపసాగాను. తదనంతరము అతడు దేవిని పూజించి స్తుతించెను. తరువాత భగవతి స్వాహాదేవికి అగ్నిదేవునకు మంత్రపూర్వకముగా వివాహ సంస్కారము సంపన్నమయ్యను. 100 దివ్య సంవత్సరములు వారు ఆనందంతో గడిపారు. పరమసుఖప్రదమగు నిర్జన ప్రదేశములందు వారు విహరిస్తూ ఉన్నారు. అప్పుడు అగ్నిదేవుని తేజస్సుతో స్వాహాదేవి గర్భవతి అయ్యింది. 12 దివ్య సంవత్సరములు ఆమె గర్భమును ధరించి ఉంది. తరువాత దాక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని మొదలగు వారు క్రమముగా మనోముగ్ధులగు పరమసుందరులైన 5 పుత్రులు వారికి కలిగారు. అంతా మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు శ్రేష్టవర్ణముల వారందరూ స్వాహాంత మంత్రములను ఉచ్చరిస్తూ అగ్నియందు హవనములు చేయసాగారు. దేవతలకది ఆహార రూపమున లభ్యమగుచుండెను. స్వాహాయుక్త ప్రశస్త మంత్రమును ఉచ్చరించిన పురుషునకు మంత్రమును పఠించిన మాత్రమున సిద్ధి ప్రాప్తించును. విషహీనమగు సర్పము, వేదహీనుడగు బ్రాహ్మణుడు, పతిసేవావిహీనయగు భార్య, విద్య లేని పురుషుడు, పండ్లు కొమ్మలు లేని వృక్షములు నింద్యము. అట్లే స్వాహాహీనమైన మంత్రముతో చేయబడిన హవనము ఏ ఫలమును ప్రసాదింపదు. అప్పుడా బ్రాహ్మణులందరూ మిగులు సంతుష్టులయ్యారు. దేవతలకు ఆహుతులు లభించసాగాయి. మునీంద్ర, భగవతి స్వాహాదేవికి సంబంధించిన సమస్త ఉపాఖ్యానమును నేను నీకు వినిపించి తిని. ఈ ప్రసంగము సౌఖ్యదాయకము, మోక్షమును ప్రసాదించును, పరమ ఉపయోగకరము, రహస్యముతో నిండినది. ఇంకా నీవేమి వినదలుచుకున్నావో తెలుపుము. నారదుడు చెప్తున్నాడు. ప్రభు మునీశ్వర, ఇప్పుడు నాకు అగ్నిదేవుడు స్వాహాదేవిని పూజించి స్తుతించిన విధానమును, ధ్యానమును కృపాయత్త చిత్తుడవై తెలుపుము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, మునీంద్ర, భగవతి స్వాహాదేవి యొక్క ధ్యాన స్తోత్ర పూజా విధానములు సామవేదమునందు చెప్పబడినవి. అదియే నీకు తెలిపెదను, సావధానుడవై వినుము. ఫలప్రాప్తి కొరకు సకల యజ్ఞములు ప్రారంభమునందు సాలగ్రామ ప్రతిమను గాని లేక కలశమునందు గాని యత్నపూర్వకముగా భగవతి స్వాహాదేవిని పూజించి యజ్ఞమును ఆరంభించవలెను. స్వాహాదేవి అంగమయ మంత్రములతో సంపన్నమైనది. ఈమె దివ్య విగ్రహము మంత్రసిద్ధి స్వరూపము. ఈమె స్వయం సిద్ధి, కళ్యాణమయి. మానవులకు సిద్ధిని కర్మఫలమును ప్రసాదించుటయందు మిగుల నేర్పరి. మునీంద్ర, ఇట్లు ధ్యానించి మూలమంత్రముతో పాద్యాదులను సమర్పించవలెను. తదుపరి స్తోత్రమును పఠించిన మానవునకు సకల సిద్ధులు సులభమగును. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహ. ఇది మూలమంత్రము. ఈ మంత్రముతో భక్తిపూర్వకముగా స్వాహాదేవిని పూజించవలెను. అట్టివాని మనోరథములన్నీయూ పూర్తి అగుటలో సందేహమేమీయునూ లేదు. అగ్నిదేవుడు చెప్తున్నాడు. స్వాహ వహ్నిప్రియ, వహ్నిజాయ, సంతోషకారిణి, శక్తి, క్రియ, కాళధాత్రి, పరిపాకకరి, ధ్రువ, గతి, నరదాహిక, దహనక్షమ, సంసార సారరూప, ఘోర సంసారకారిణి, దేవజీవన రూప, దేవపోషణకారిణి. ఈ 16 నామములు స్వాహాదేవికి కలవు. దీనిని పఠించు పుణ్యాత్ముడు ఈ లోకమున పరలోకమున కూడా సకల సిద్ధులను పొందును. అట్టివాని ఏ శుభకార్యము అసంపూర్ణముగా ఉండదు. ఈ 16 నామముల ప్రభావమున పుత్రులు లేనివారు పుత్రవంతులవుతారు, భార్య లేనివారు భార్యను కూడి ఉంటారు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. మునీంద్ర, ఇప్పుడు స్వధాదేవి ఉత్తమ ఉపాఖ్యానమును చెప్పేదను వినుము. పితరులకు ఇది తృప్తిని కలిగించును, శ్రాద్ధాన్నము యొక్క ఫలమును పెంపొందించును. జగత్స్రష్ట బ్రహ్మ సృష్టి ఆరంభమున 7 పితరులను సృజించెను. 4 మూర్తిమంతులు, 3 తేజోరూపులు.
సుఖరూపులు మనోహరులకు ఆ 7 పితరులను చూసి వారి భోజనమునకు శ్రాద్ధ తర్పణ పూర్వకముగా ఇవ్వబడిన పదార్థములను నిశ్చయించారు. స్నానము, తర్పణము, శ్రాద్ధము, దేవపూజనము అటులనే ప్రతిదినము త్రికాల సంధ్యలు బ్రాహ్మణుల పరమ కర్తవ్యము. ఈ విషయము శృతియందు ప్రసిద్ధము. నిత్యము త్రికాల సంధ్యలు, శ్రాద్ధము, తర్పణము, బలి, వేదఘోష చేయని బ్రాహ్మణుడు అజగర సర్పముతో సమానమని తెలుసుకొనవలెను. దేవి సేవ చేయకుండా, భగవంతునికి నైవేద్యమును సమర్పించకుండా భుజించు వ్యక్తి జీవన పర్యంతము అపవిత్రుడై ఉండును. అతనికి ఎట్టి శుభకార్యమునరించుటకు అధికారం ఉండదు. ఇట్లు బ్రహ్మదేవుడు పితరుల ఆహారం కొరకు శ్రాద్ధాదుల విధానమును ఏర్పరిచి వెళ్ళిపోయాను. కానీ బ్రాహ్మణులు మొదలగు వ్యక్తులచే ఇవ్వబడిన కవ్య పదార్థములను పితరులు పొందలేకపోయారు. అందువలన వారందరూ ఆకలితో బాధపడుచు ఉదాసీనులై బ్రహ్మసభకు వెళ్ళారు. వారచ్చటకు వెళ్ళి బ్రహ్మకు అన్ని విషయములను నివేదించారు. అప్పుడు మహానుభావుడగు విధాత ఒక పరమసుందర మానసకన్యను ప్రకటించెను. 100 కొలది చంద్రప్రభలతో సమాన ముఖముగల ఆ దేవి రూపయౌవన సంపన్న. సాధ్వియగు ఆ దేవియందు విద్య, గుణములు, బుద్ధి, రూపము సమగ్రముగా విద్యమానమై ఉండెను. తెల్లని చంపకము వలె ఉజ్వలమైన వర్ణమును కలిగి ఉండెను. ఆమె రత్నమయ భూషణములతో విభూషితయై ఉండెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.